హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆయన చికెన్ చేయమంటే నేను టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి ఆడబెట్టిన. వచ్చిండు చక్క వచ్చి ఆ గిన్నె కడిగిండు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 గంటలు పోయాయ్యా అంటే 4 గంటలు పోసిండు. అలా 4 గంటలు నూనె పోసిన తర్వాత పోసి గింజలు వేసుకొని అందులో నేను కట్ చేసిన 2 మిరపకాయలు 3 ఉల్లిగడ్డలు వేసి వేగించుకుండు. అవి వేగుతూ అందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసిందనమాట. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుండు. తర్వాతకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడంత యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసుకొని కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడే తెచ్చిన ఫ్రెష్ చికెన్ని వేసిన తర్వాతకి అలా వేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. ఇలా చికచకా కలుపుకున్న తర్వాత 1/2 నిమ్మకాయ పిండుకొని అందులో వేసుకోవాలి. ఈ ఐడియా మా ఆయన తెలియదు, కాకపోతే నేను చెప్పిన కాబట్టి చేస్తుంది. 1/2 నిమ్మకాయ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అయినా 2 సెకండ్స్ కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకుంటే 4 సార్లు కలిపిండు. నేను కట్ చేసిన 3 టమాటాలు వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాతకి 3 టేబుల్ స్పూన్ కారం వేసిండు. కారం వేసుకొని మళ్ళీ మనం ఫస్ట్లోనే స్టార్టింగ్లో ఉప్పేసి కొంచెం పెరుగు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని దాన్ని కలుపుకొని కొద్దిసేపు అట్లా చక్కగా మూత పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ధనియాల పొడి, యాక్చువల్గా అందులో చికెన్ మసాలా వేసుకోవాలి. మా ఇంట్లో చికెన్ మసాలా లేదు కాబట్టి మేము మటన్ మసాలా యాడ్ చేసుకున్నాం. అలా మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కలిపిన తర్వాతకి ఒక కొత్తిమీర కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని కడుక్కొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి తీసే వరకల్లా స్పైసీ చికెన్ రెడీ. ఈరోజు మా అత్తయ్య ఇంట్లో లేదు ఫ్రెండ్స్. నేను మా మామయ్య మా ఆయన ముగ్గురమే ఉన్నాం ఫ్రెండ్స్. ముగ్గురికే కిలో చికెన్. చాలా స్పైసీగా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా చక్కగా చేశాడు ఫ్రెండ్స్. లాస్ట్లో మేము దీన్ని కళ్ళు పోసుకొని తిన్నాం ఫ్రెండ్స్. బాగుంది చాలా.